వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎంత మాట్లాడు సార్ చెప్పండి. అంటే మీరు మాత్రం నాకు హత్యాయత్నం చేయడానికి ఒక పథకం పన్నారు అని చెప్తున్నారు. వాళ్ళు చూస్తే కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యం ఇస్తుంది, వరుసగా తప్పుడు కేసులు పెట్టుకుంటా పోతున్నారు అనేది వాళ్ళు వాదిస్తున్నారు. అసలు ఏంటి ఈ వెబ్సైట్? దొంగలకి ప్రతి ఒక్కరు దొంగలుగానే కనిపిస్తారు, నిజాయితీపరుడికి అందరూ నిజాయితీగానే కనిపిస్తారు. మేము అభివృద్ధి ప్రదాత అయిన చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు సూపర్ 6ని సక్సెస్ చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతూ ప్రజాసేవలో నిమగ్నమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. దోపిడీలు, దౌర్జన్యాలు, ఆక్రమణలు, మర్డర్లతో మానభంగాలతో కూడినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి వాళ్ళకి నక్కకి నాగలకి తేడా మాకు వాళ్ళకి. ఈ రోజున కావలి ప్రజలు నాకు నీరాజనం పట్టారు, నన్ను గెలిపించారు, సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చి 33,000 ఓట్లు పైచీలకు మెజార్టీ ఇచ్చారు. దీన్ని జీర్ణించుకోలేని ప్రతాప్ కుమార్ రెడ్డి నిరంతరం కూడా ప్రజాక్షేత్రంలో నా గురించి కామెంట్ చేయడమే. నేను గెలిచి 13 నెలల కాలంలో దాదాపు 287 కోట్ల రూపాయల నిధులు ఈరోజు కావలికి తేవటం, కావలిలో ఏ పక్క చూసినా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలతో నిమగ్నం అయిపోవటం, ప్రజలందరూ కూడా నా వైపు ఉండటం. ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరడానికి ఊబిళ్ళు ఉండటం. నేను అందరినీ చేర్చుకుంటే ఇదివరకు ప్రతాప్ రెడ్డి ఇంట్లో ఉండే వంటవాడు కూడా నా తెలుగుదేశం పార్టీలో చేరి ఉండేవాడు. నేను కూడా పద్ధతి గల వ్యక్తులను చేర్చుకుంటుండే. దాన్ని చూసే ఓర్చలేక నా మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో ఏదో విధంగా నన్ను బెదిరించాలనో ఏదో విధంగా అంతమొందించాలనో ఒక దురుద్దేశంతో నా క్వారీకి సంబంధించి, నా క్వారీ 2007లో పెట్టాను. నేను ఎమ్మెల్యే అయింది 2024 జూన్ 22. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎటువంటి అవినీతి కానీ ఏదైనా చేసుంటే నన్ను విమర్శించినా చేయొచ్చు. కానీ 2007 నుంచి ప్రభుత్వ అనుమతులతో, అన్ని అనుమతులతో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎన్నో పార్టీలు వచ్చినాయి, అన్నీ పోయినాయి. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఏ రోజు మాట్లాడినటువంటి వ్యక్తి కావల్లో ఉన్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి నా క్వారీలో ఏదో జరిగిపోతుందని చెప్పి లేనిపోయిన నిందలు నా మీద వేసి, నా పర్మిషన్ లేకుండానే నాకు తెలియకుండానే కత్తులు ఇచ్చి 2 రౌడీల్ని తోడు పెట్టి కారులో ఇంకొకరు అనంతపురం రౌడీలను పెట్టి ఈరోజు వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి వేణు అనే నా అబ్బాయిని పంపించి ఈరోజు డ్రోన్ ద్వారా నేను ఎక్కడున్నాను, ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు నా క్వారీ మీదకి ఈరోజు దాడి చేయడం జరిగింది. ఇది కళ్ళారా చూశారు. వాళ్ళ డ్రోన్ కెమెరాలోని వీడియోలు ఉన్నాయి. ఆ పిల్లలే వాళ్ళ పట్టుబడినటువంటి పిల్లలే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. వాళ్ళని బెదిరించడానికి, వాళ్ళకి ఏదో చేసి ఇచ్చింది కాదు, కూర్చోబెడితే వాళ్ళే కుర్చీలో కూర్చొని యథేచ్ఛగా ఫ్రీగా నవ్వుతూ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లే మీరందరూ కూడా చూస్తున్నారు. ఇక్కడ వాళ్ళకై వాళ్ళు చెప్పింది. ఆ టైంలోనే ప్రతాప్ కుమార్ రెడ్డి రౌడీ షీటర్లు ఇద్దరితోనూ వాళ్ళ అసిస్టెంట్ అయిన వేణుతోనూ ప్రతి 2 నిమిషాలకు ఒకసారి అందరికీ ఫోన్లు చేస్తే ఆయన మానిటరింగ్లో జరిగినటువంటి సంఘటన ఇది. ఆయనకి ఏమి ఉలుకు పలుకు తెలియకపోతే, అంటే రౌడీ షీటర్లకు ఈ ప్రతాప్ కుమార్ రెడ్డి ఫోన్ల ద్వారా సంభాషణ జరిగినట్లు ఉన్నాయండి. ఇప్పుడు కూడా నేను చూపిస్తానికి సిద్ధంగానే ఉన్నాను. దామిర్ల శ్రావణ్ కుమారు, ఆత్మకూరు రాజేష్ ఇద్దరితోనూ ఆయన ఫోన్లో కాన్వర్జేషన్ నడుపున్నాడు. అదేవిధంగా మన తాడేపల్లి నుంచి వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ కార్యాలయం నుంచి కూడా ఈ వేణు అనే మిస్డ్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు డ్రైవర్ ఫోన్ చేస్తున్నాడు. అదేవిధంగా ఆయన పిఏ ఫోన్ చేస్తున్నారు. వాళ్ళ పార్టీ లీడర్లు ఫోన్ చేస్తున్నారు. అడుగడుగున ఎవ్రీ 2 నిమిషాలకు ఒకసారి వాళ్ళ ముగ్గురులో ఎవరికో ఒకరికి ఫోన్లు చేస్తున్నాం. అందుకని పోలీసు వారు కూడా కాల్ డేటాలు తీసి వాటిని కూడా పరిశీలించడం కూడా జరిగింది. అదే అన్నీ జరగబట్టే ఈరోజు ఆ కేసులు కట్టారు తప్ప దొంగ కేసులు కట్టాల్సినంత అవసరం లేదు. ప్రజలు నాకు పనిచేసే అవకాశం ఇచ్చారు. ఓడగొట్టి ఆయన బెంగళూరులో కూర్చోబెట్టిన తర్వాత ఆయన మీద ఇంకా దొంగ కేసులు కట్టాల్సినంత అవసరం నాకే ఉంటుంది. నేను నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉన్నాను కాబట్టి, ప్రజలతో మమేకం అవుతున్నాను కాబట్టి నాకు చెడ్డ పేరు తేవాలి. ప్రజలందరూ కూడా నన్ను ఆయన్ని విశ్వసిస్తున్నారు, అతన్ని తిడుతున్నారు కాబట్టి నా మీద ఏదో బుర్రజల్లాన్న ఆలోచనతో ఈరోజు దొంగ కేసు అసలు ఏ సంబంధం లేకపోతే డ్రోన్లు తీసుకొని వితౌట్ పర్మిషన్, వితౌట్ లైసెన్స్తో ఎలా పంపిస్తావు? నీకు ఏ అధికారం ఉంటే నా క్వారీ మీద పంపిస్తావు? ఏ అధికారం ఉంటే కత్తులతో పంపిస్తావు? ఏ అధికారం ఉంటే రౌడీల్ని పంపించడం జరుగుతుంది? ఎక్కడ పొంతన లేకుండా ఈరోజు మాట్లాడడం అనేది సభ్యత కాదు. పక్కాగా కూడా ప్రీ ప్లాన్డ్గా ఈరోజు మర్డర్ చేయాలి. అవసరమైతే ఆ తొదమొట్టించేందుకే ఈరోజు అక్కడికి డ్రోన్ కెమెరాలు పంపడం, కత్తులతో పంపడం అన్నీ కూడా జరిగిన విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. టీడీపీ శ్రేణులు చెప్పడం ఏంటంటే కావ్యకృష్ణారెడ్డి అవినీతిని వాళ్ళు బయటపెట్టలేరు, అవినీతి చేయలేదు, కేవలం అతన్ని రెచ్చగొడితే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొత్తం కలిసి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి అలాంటివి చేసినప్పుడు పేరు బదలాం చేయడం కోసం ఒక పథకం వేసి ఉన్నారు అనేది చెప్తారు. మీరు దాన్ని ఎలా చూస్తారు?
నిన్నటి రోజున నా మీద హత్యా ప్రయత్నం జరిగినప్పుడు మా వాళ్ళు పోలీస్ కేసు నమోదు చేసినప్పుడు కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఎంత సమన్వయంగా ఉన్నారో, ఎంత సహనంగా ఉన్నారో అనే దానికి నిన్నటి జరిగిన సంఘటనలే. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరసనగా తెలియజేశారు, అంబేద్కర్ చెప్పుకున్నారే తప్ప రోడ్డెక్కి ఏ షాపులు కానీ ప్రతాప్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం కానీ ఎక్కడ జరగలేదంటే కావలి ప్రజలు, కావలి కార్యకర్తలు మా క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్నారు. మేము చేసిన తప్పును వరకే మేము చెప్పగలుగుతున్నాం తప్ప మేము ఎక్కడ దౌర్జన్యం లేదు. వాళ్ళ ఆలోచన ఇంటి మీద రాళ్ళు వేయించుకోవాలి, మాకు కూడా ఏదో జరిగిపోయిందని గగ్గోలు పెట్టాలి. ఆ గగ్గోలు పెట్టుకున్న దారుణంలో జగన్ కూడా కావలకు తీసుకొచ్చుకొని సానుభూతి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒకటే ఈ సందర్భంగా కూడా వాళ్ళందరూ తెలియజేస్తున్నా, అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు, చంద్రబాబు నాయుడు ప్రభంజనాన్ని ఆపలేరు, వచ్చిండేది లోకేష్ నాయకత్వాన్ని ఆపలేరు. వీళ్ళు ఇంకా వాళ్ళు 30 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన జపం చేశాడో 30 సంవత్సరాలు ఇంట్లోనే పొనుకోవాలి. ఈ 30 సంవత్సరాలు తెలుగుదేశం కైవసం, ప్రజలు తెలుగుదేశం వైపు ఉన్నారు, ఈ ఫ్రంట్ నాయకత్వం కిందే ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితులు ఇంకేమీ చేయలేక ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నాయి. వర్గాల మీద వైషమ్యాలు పెంచి ఈరోజు కుమ్ములాటలు పెంచాలనే ప్రయత్నం ఉన్నాయి. వీటన్నిటిని కూడా మేము నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. కావలలో ఇటువంటి కుయుక్తులు పన్నిన, అందుకని కావలి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే చాలడని ఇంకొక ఆయన కొత్త ఆయన వచ్చాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. వీళ్ళందరూ వచ్చి కావలిని ఏదో చేయాలంటే జరిగేది కాదు. ఎంతమంది కుయుక్తులు పన్నినా కావలి తెలుగుదేశం పార్టీ నాయకులు సమన్వయంతో ఉంటారు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టపరం, న్యాయపరమైనటువంటి పోరాటాలు చేస్తాం. ప్రభుత్వం మా చేతిలో ఉందని చెప్పి ఎప్పుడు కూడా చట్టాన్ని చేతిలో తీసుకునే ప్రసక్తే లేదు. కాబట్టి మేము కేసుల వరకే పెట్టగలిగాం, కానీ ఏ ఒక్కటి కూడా వాళ్ళ జోలికి మేము పోవటం కూడా జరగలేదు. అదే నేను అటువంటి ఆలోచనలు నాకు ఉన్నట్లయితే నిన్నటి రోజున నా మీద హత్యా ప్రయత్నం జరిగిన సంఘటనని నా కార్యకర్తలు జీర్ణించుకోలేక ఎన్నో రకాలు చేస్తాలన్న అందరికి కాళ్ళు గడ్డం పట్టుకొని బతిమలాడుకుని ఆ కార్యకర్తలని క్రమశిక్షణ వైపు నడిపేమే తప్ప ఇల్లీగల్గా ప్రవర్తించేటట్టు చేయలేదంటే మా కావలి, మా నాయకుడి యొక్క కనుసన్నల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత ముందు చూపుతూ ఉన్నారో ఈ సందర్భంగా మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని కూడా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా లుకౌట్ నోటీసు అందజేశారు అంటున్నారు. అదేవిధంగా ఈయన కట్టిన అక్రమ, అంటే వాళ్ళ స్కూల్, అది కాలేజ్ సంబంధించిన అక్రమాలు మొత్తం నోటీసులు ఇచ్చారా? ఏమైనా మళ్ళీ పగలగొట్టే కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా? ఒకటండి, చట్టం తన బాని చేసుకోపోద్ది. ఈరోజు ఎక్కడో ఉదయగిరిలో ఉన్న కావ్య కృష్ణారెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించిన క్రషర్లో అన్యాయం అన్నారు. ఈరోజు నా కాగితాలన్నీ నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నా. ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నిందలన్నీ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చూపించాలి. దానికి సంబంధించి నిన్నటి రోజు నుంచి బోగోలు మండలం, కావల మండలాల్లో ఆల్రెడీ కళ్యాణ మండపానికి మున్సిపల్ కమిషనర్ మెజర్మెంట్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఇంటికి సంబంధించినటువంటి దానికి ఈరోజు ఎంఆర్ఓకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్కూల్స్ అన్నిటి కూడా ముందు డీటీసీపీ అప్రూవల్ లేకుండానే అనాథరిగా బిల్డింగ్లు కట్టి ట్యాక్సీలు ఎగ్గొడుతూ తన రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ను అడ్డుపెట్టి సరస్వతి ఆలయాల్లోనే అవినీతికి తావిస్తున్న ప్రతాప్ కుమార్ రెడ్డి విషయాలను ప్రజలకు ముందు తెలియజేయడం మా కర్తవ్యంగా భావించాం. కాబట్టి ఈ రోజున అన్నింటినీ కూడా సర్వే చేస్తున్నాం. అతి తొందరలో అందరికీ నోటీసులు ఇచ్చి చట్టపరంగా ఏ రకమైన చర్యలు తీసుకోవాలో ఇంకా నుంచి జరుగుతుందనే విషయాన్ని ఇప్పటి వరకు కూడా నాకు ప్రజలకి తీర్పునిచ్చింది, గెలిపించింది పని చేయమని. కాబట్టి ప్రత్యర్థి యొక్క వ్యక్తిగత విషయాల్లోకి ఎందుకని నేను ఈ సంవత్సరం 3 నెలల నుంచి కూడా ఏ రోజు కూడా పోలేదు. నా ఇంటికి ఎవరు వచ్చినా పనిచేస్తూ పోయాను. కులాన్ని చూడాల, మతాన్ని చూడాల, వర్గాన్ని చూడాల, పార్టీ చూడాల. అందరూ కూడా కావలి నియోజక ప్రజలు వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కావలి ఎమ్మెల్యే ఇంటి తలుపు తట్టొచ్చు అన్నటువంటి ఒక ఫ్రీనెస్ ఇచ్చి ఈరోజు సేవ చేస్తున్నా. దానికి ఓర్చుకోలేక ప్రతాప్ కుమార్ రెడ్డి వ్యక్తిగతంగా వచ్చాడు. కాబట్టి ఈరోజు అతని ఆస్తుల విషయంలో నేను కూడా పరిశీలించడం కూడా జరిగింది. తప్పకుండా ఎక్కడ ఏం తప్పు జరిగినా అన్నింటినీ కూడా తీసి చట్టపరంగా ఏం చేయాలి, ఏం చేసి తీరుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. చివరిగా, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రౌడీజం రాజకీయం ఒకటే, రౌడీజాన్ని పెంచి పోషించారంటున్నారు. ప్రస్తుతం అంటే కావల్లో కూడా రౌడీ ఎక్కువ కొద్దీ ఈ రౌడీజాన్ని మీరు ప్రోత్సహించడం కానీ, రౌడీల్ని దగ్గర తీయడం కానీ మీ ఈ పరిపాలన కూడా కొనసాగుతుందని చెప్తారు. దాన్ని ఏమంటారు? 100% కావలి ప్రశాంతతకు మారుపేరుగానే ఉంటుంది. కావలి ప్రజలు శాంతి కాముకులు, ఎక్కడ కూడా తప్పడుగు లేరు. గత 5 ఏళ్లలో విధ్వంసంలో ఒక ఏజెంట్ వస్తుంటే పక్కకు దాచుకున్నట్టుగానే మా కావలిలో ఉన్నటువంటి రైతాంగం, ముఖ్యంగా ఎవరు పొలాలు ఎక్కడ ఉన్నా ఎక్కువ పొలాలు ఉన్న వాళ్ళందరూ దాంకొని తిరిగారు. వీళ్ళు ఎదురొస్తుంటే వాళ్ళకి కనిపిస్తే మా ఆస్తులు గుర్తొస్తే ఎక్కడ ఆస్తులు ఇవ్వమంటారని భయపడ్డటువంటి వైను నుంచి ఈరోజు యథేచ్ఛగా ప్రజలు ఈరోజు రైతాంగం ఆనందంగా ఉంది, వ్యాపారస్తులు ఆనందంగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉన్నారు, ట్రాక్టర్ల ఓనర్లు ఆనందంగా ఉన్నారు, ఆటో వాళ్ళు ఆనందంగా ఉన్నారు, ఈరోజు హ్యాపీగా ఉన్నారు. రౌడీజానికి తావు లేకుండా, ఎక్కడ కూడా గంజాయి లేకుండా, ఈరోజు ఏ ఒక్క అవాంతరం సంఘటనలు జరగకుండా ఈరోజు కావాలని
ఒకవైపు పోలీసు యంత్రాంగం ఫాలోఅప్ చేస్తుంది, రెండోది ఎమ్మెల్యేగా నేను కూడా వాటిని పరిశీలించడం జరుగుతుంది. దీంట్లో అనైక్యత తేవాలని ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రతాప్ కుమార్ రెడ్డిలు, ఈ కాకాని గోవర్ధన్ రెడ్డిలు, ఈ చంద్రశేఖర్ రెడ్డిలు, ఇటువంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కావలిలో వీళ్ళు వచ్చి ఏమి చేయలేరు. కావలి ప్రజలకి అంతా వాస్తవాలు తెలుసు. కాబట్టి ఇటువంటి కుయుక్తులకి కావలి ప్రజలు భయపడరు. ముఖ్యంగా కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం కాపు కాస్తూనే ఉంటాడు. ఇటువంటి అవినీతి పనులు తరిమి కొడుతూనే ఉంటాడు. అవినీతికి తావు లేకుండా పరిపాలన అందిస్తూనే ఉంటాడు కావ్య కృష్ణారెడ్డి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. కావలి నియోజకవర్గంలో ప్రశాంతమైన పరిపాలన సాగుతుంది. ప్రజలు మొత్తం హ్యాపీగా ఉన్నారంటూ కూడా కావ్య కృష్ణారెడ్డి చెప్తున్నారు. వీడియో తెలియని ప్రదీప్తో యాజ్ RTV నెల్లూరు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.